హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డీజే రఘువరన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని చాగల్లులో అయితే ఉన్నాము. ఇది మన మెగా డైరెక్టర్ వివి వినాయక్ గారి సొంత ఊరు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. ఈసారి కూడా దుమ్ము లేచిపోయేట్టే చేశారు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు కూడా అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఈ నవరాత్రులు రోజుకు ప్రోగ్రామ్ చెప్తూ నిర్వహిస్తారు వీరు. ఈ రోజు చివరి రోజు ఇక్కడికి మనం వచ్చాం. ఇప్పుడు ఈ రోజు రోషన్లాల్ ఆర్కెస్ట్రా వారు ఉన్నారు. అక్కడ స్టేజ్ పైన సింగర్స్ పాటలు పాడుతుంటే కింద యూత్ వారందరూ అబ్బాయిలు అమ్మాయిలు తేడా లేకుండా అందరూ డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా చిన్నపిల్లలు అయితే ఇక్కడ ఉన్న జెయింట్ వీలు, బ్రేక్ డ్యాన్స్, కొలంబస్, ఈ ట్రైన్లు ఇవన్నీ ఎక్కి ఎంజాయ్ చేస్తున్నారు. లోపల వెళ్ళడానికి కనీసం దారి కూడా లేదు. ఎందుకంటే ఇసుకేస్తే రాడనంత జనం అని చెప్పి మనం అంటూ ఉంటాం కదా. ఇప్పుడు మీరు చూడండి, చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ బి రెడీ గో. Hi bro. మొత్తానికి అక్కడి నుంచి బయటపడి ఇక్కడికైతే వచ్చేసామండి. ఇది మెయిన్ ఎంట్రన్స్కి వచ్చాము. ఇప్పుడు లైటింగ్ చూడండి, కళ్ళు చెదిరిపోయే లైటింగ్స్ అయితే పెట్టారంటే ప్రతి లైటింగ్ కూడా మీకు చాలా క్లారిటీగా చూపిస్తాము. స్టార్టింగ్ ఎంట్రన్స్లో మన తెలుగు తల్లి లైటింగ్ చూడండి ఎంత బాగుందో, చూడముచ్చటగా ఉంది చూడటానికి. తర్వాత ఆంజనేయ స్వామి వారు. ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ అండి, మామూలు ట్రాఫిక్ కాదు, మెయిన్ రోడ్డు కదా. ఇగో ఈ సైడ్ అయితే మనోడు
6 రింగులు 30 రూపాయలు పెట్టాడు. మనం రింగ్ వేసినప్పుడు ఏది పడుతుంది మన అని చెప్పాడు. లైటింగ్ చూడండి ఒకసారి. ఆంజనేయ స్వామివారి లైటింగ్, తర్వాత వెంకటేశ్వర స్వామివారి గోపురం టైప్ లైటింగ్ పెట్టారంటే లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్లోకి. ఇది రైట్ చాగళ్ళు రైట్ సైడ్ ఉన్న దేవస్థానంలోకి వెళ్ళడానికి, గుడి లోపలికి వెళ్ళడానికి. ఇది చూడొచ్చు ఇక్కడ. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం గుడి గోపురం లైటింగ్ కూడా పెట్టారండి. ఇది ఈ మెయిన్ సెంటర్లో హైలైట్గా ఉన్న లైటింగ్ అంటే ఒకసారి చూడండి లైటింగ్. తిరుమల తిరుపతి దేవస్థానం మన పెద్ద తిరుపతి యొక్క గుడి గోపురం అండి. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నదాన్ని అలాగే లైటింగ్ రూపంలో పెట్టారండి. అక్కడ ఎలా అయితే పెట్టారో ఇక్కడ కూడా సేమ్ అలాగే లైటింగ్ రూపంలో పెట్టారు. ఒకసారి అయితే పెట్టాము. ఎంత బ్రహ్మాండంగా ఉందంటే లైటింగ్ పెట్టిన వారికి హైలైట్, పెట్టించిన వారికి కూడా నిజంగా మన హ్యాట్స్ చెప్పాలి. సూపర్ అన్నమాట. కళ్ళు చెదిరిపోతున్నాయి చూస్తుంది. ఈసారి మీరు తప్పకుండా చాగళ్ళు వినాయక చవితి ఉత్సవాలకి నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఇది నా సజెషన్ మీకు. చూడండి అసలు లైటింగ్. నేనైతే ఫిదా అయిపోయాను, నేను. ఇక్కడ చూడండి మహావిష్ణు స్వామివారు. మామూలుగా లేదండి. ప్రతి లైటింగ్ కూడా వేరే లెవెల్ అన్నమాట. ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు, ఎన్ని రోజులు కష్టపడ్డారో తెలియదు. ఎంత అందంగా ఈ లైటింగ్ పెట్టడానికి ఎన్ని రోజులు పట్టిందో కూడా మనకు తెలియదు. వేరే లెవెల్ అన్నమాట. సూపర్ అన్నమాట. సూపర్. ఇప్పుడు మనం ఒకసారి గుడి లోపలికి వెళ్దామండి. గుడి లోపల వినాయక స్వామి వారికి పైనుంచి గొడుగులాగా ఉండి పైనుంచి వాటర్ పడుతుంది, కింద లైట్ పెట్టారు. చాలా చూడడానికి అది కూడా చూపిస్తారు. ఇంకా లోపలికి వెళ్ళి వచ్చి చాలా లైటింగ్స్ ఉంటాయి. అవన్నీ చూసిన మీరు నిజంగా థ్రిల్ ఫీల్ అవుతారు. ఇప్పుడు మనం చాగల్లో రైట్ సైడ్ చాగల్ సెంటర్లో రైట్ సైడ్ ఉన్నాం. లోపలికి వెళ్తున్నాం, దేవస్థానంలోకి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ మనకి చక్కెర పొంగలి పులిహోర పెడతారు. టేస్ట్ చాలా బాగుందండి. తినే వరకు పెట్టలేదు. నేను వీడియో తీస్తుంటే ఆయన పిలిచి మరి పాపం ప్రసాదం తీసుకుందామని చెప్పి నేను మా ఫ్రెండ్ ప్రసాదం చాలా భక్తి శ్రద్ధలు ఉండాలి అలా చేయాలంటే. ఇక్కడ మీకు చెప్పాను కదండి, వినాయక స్వామి వారికి లైటింగ్ పైన గుడితో వాటర్ వస్తుంది. చాలా బాగుంది కదండి. చాలా చూడవచ్చు. సూపర్ అన్నమాట. వేరే లెవెల్ ఇది. కొంచెం ఎదురుగా వచ్చిన తర్వాత ఇక్కడ హోమం నిర్వహిస్తున్నారండి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి చాలా దూరం సభ్యులందరూ ఒకసారి కలుసుకుని కుటుంబ శాంతి కోసం పాడి పంటలు బాగా పండాలి, అందరూ బాగుండాలని చెప్పి ఇక్కడ హోమాన్ని చేస్తే ఎవరు కాదు హోమాన్ని నిర్వహిస్తున్నారు. మీరు చూడొచ్చు. ఎక్కడికక్కడ ప్రతి దేవస్థానం దగ్గర, ప్రతి దేవాలయం దగ్గర కూడా పూజారులు ఉన్నారంటే వారు మనం వెళ్తుంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చి పక్కకు తప్పుకొని బాగా చూపించండి. మా చాగళ్ళు జాతి అందరికీ తెలియాలని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు. నేను కెమెరా పట్టుకుని వెళ్ళగానే పూజారు పక్కకు తప్పుకోమని చెప్పి బాగా చూపించండి అని చెప్పి అన్నారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతి చోట కూడా అలాగే కెమెరాకి రెస్పెక్ట్ ఇచ్చి అందరూ పక్కకు తప్పుతున్నారు. ఇక్కడ మరొక వినాయక స్వామి విగ్రహం ఉంది. ప్రతి చోట కూడా వినాయక స్వామి విగ్రహాలు ఏర్పాటు చేసి పూలతో చాలా అందంగా డెకరేషన్ చేశారండి. రకరకాల డిజైన్స్లో వినాయక స్వామి వారి విగ్రహాలు ఏర్పాటు చేసి చూడొచ్చు. చాలా బాగుంది. నేను ఇదే ఫస్ట్ టైం రావడం అండి. మా ఊరి పక్కన జాగాలో కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఒకసారి లోపలికి వెళ్ళండి. లోపల మీకు శివుని విగ్రహం అయితే చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ పైనుంచి వాటర్ వస్తూ అలా చూడడానికి ఎంత బాగుంది కదండి. ఇక్కడ నంది ముందు ఒకసారి మీకు కెమెరా ఇటువైపు చూసి చూపిస్తాను. ఇలా కూడా చూడండి ఒకసారి. అసలు ఈ వ్యూ చూడడానికి ఎంత బాగుందండి. చాగలు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. ఒకసారి చూడండి.
అక్కడి నుంచి కంప్లీట్ చేసుకుని బయటకి అయితే వచ్చేసాను. బయటకు వచ్చి ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్కి అయితే వచ్చానండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఒకసారి లైటింగ్ ఉంది. ఇది మొత్తం పండగకి హైలైట్ అండి, ఉత్సవాలకి హైలైట్. ఎందుకంటే వినాయక స్వామి వారు రథం మీద కూర్చుని ఉన్నారు. అది రథం వెళుతుంది అన్నమాట. రథం తోలుకుంటూ వెళ్తున్నారు. ఈ ఎంట్రన్స్లో పెట్టిన లైటింగ్ అంటే ఇది హోల్ ఉత్సవాలకి హైలైట్. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ స్టార్ట్ అయ్యారండి. ఇందాక వీడియోలో చెప్పినట్టు ఇసుకేస్తే రాళ్ళంత జనం అన్నాం కదండి. ఇక్కడ స్టార్ట్ అయ్యారు. ఇసుకేస్తే రాళ్ళంత జనం చూడండి. కెమెరా వైపు చూస్తూ మన కుర్రోళ్ళు చేసిన ఆడబడి అంతే ఉంటుంది కదండి. వాళ్ళు వేసే డైలాగులకి అయితే మీకు ఇంకా పడిపోతున్న నవ్వు అయితే వచ్చేస్తుంది. లోపలికి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి. 1/2 కిలోమీటర్ వరకు కూడా ఎంతో ఫుల్గా నిండిపోయి ఉంది. ప్రతి కదండి అటు ఇటు కూడా మొత్తం అన్ని ఫుల్ షాపులు అండి. మొత్తం అన్నీ కూడా చిన్నపిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు కానీ మొత్తం ప్రతిదీ ఖర్జూరాలు, జీళ్ళు, ప్రతిదీ అండి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, పెద్దవాళ్ళకి సంబంధించిన చెవులీలు, కీ చైన్లు, అసలు ఒక్కటి కాదండి లేని షాప్ అంటూ లేదు. ఈ 1/2 కిలోమీటర్ వరకు కూడా లేని షాప్ అంటూ లేదు. మొత్తం ఇంటికి సంబంధించిన ప్రతి ఐటమ్ అన్ని షాపులు పెట్టారు. ఇక్కడ ఇడ్లీ, దోశ పిండి కూడా అమ్మబడిని పెట్టారు. నిజంగా గోదావరిలో అనిపించుకున్నారు. ఇక్కడ ఇది చూడండి. ఇక్కడ పెట్టిన షాపులో ఈ షాప్ బాగా హైలైట్. మనోడు పీచు మట్టి వేస్తున్నాడండి. మిషన్ నుంచి తీస్తాడు పీచు మట్టి తీస్తే. అందరూ దీని చుట్టూ ఉండిపోయారండి. ఇక్కడైతే అరగంట సేపు ప్రాపించాము. సూపర్ అన్నమాట. అది వీడియో తీసుకుంటూ ముందుకు వెళ్తుంటే అలా యూత్ ఫుల్ జోష్లో ఉన్నారు. అసలు ఏ గొడవలు లేకుండా ఎక్కడికక్కడ పోలీసు వారు బందోబస్తు ఉన్నారు. అలాగని చెప్పి యూత్ వారు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఏ గొడవలు లేవు. ఎంత ప్రశాంతంగా జరిగిందంటే నిజంగా గోదావరిలో అనిపించుకున్నారు. కార్యక్రమాన్ని నిర్వహించేవారు కూడా అంత చక్కగా నిర్వహించారు. ఇందాక చెప్పాను కదండి, ఇసుకేస్తే రాళ్ళంత జనం అని. చూడండి ఒకసారి, ఫుల్ క్రౌడ్. ఇంకా లోపలికి వెళ్ళే వద్ద ఇంకా ఫుల్ బిజీ ఉంది. చూసారు కదా, అస్సలు గ్యాప్ లేదండి కొంచెం కూడా. ఫుల్ క్రౌడ్ అనమాట. అసలు ఫుల్ క్రౌడ్. ఇంత జనంలో కూడా ఒక్క చిన్న గొడవ లేకుండా ఉందంటే మీరు ఆలోచించండి. హలో హలో బండి మీ ఇంటి దగ్గర ఈ రోడ్లో జనంలో ట్రాఫిక్ ఇరుక్కుపోయాం. టైం అప్పటికే చాలా అవుతుంది. అయినా కూడా వెళ్ళేవారు వెళ్తూనే ఉన్నారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు ప్రోగ్రామ్ చూడడానికి. లాస్ట్ రోజు కనుక చాలా ఫుల్ క్రౌడ్తో నిండిపోయింది. మహేష్ వచ్చాడా? సరే సరే, వాళ్ళు ఎక్కడ కనపడ బయట ఉన్నారా? సరే సరే, వీడియోలో నేను పర్లేదు ముందుకెళ్ళి ఆన్సర్ పెట్టాను. సరే సార్.
అమ్మని అమ్మ ఇక్కడ బుక్ అయిపోయినా మొత్తం మామగారు ఓపెనింగ్ హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి ప్లీజ్ హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి మళ్ళీ ఈ రోడ్లో రావద్దా ర్యాపిడో ఉందేమో చూడు ర్యాపిడో చేస్తే వెళ్ళిపోదాం ర్యాపిడో ఉందేమో చూడండి ఈ రోడ్లో మనం చివరికి వచ్చామా జాగ్రత్త వచ్చామా చెప్పు చెప్పు అలా ఎలా కష్టపడి జనాన్ని దాటుకుని లోపలికి అయితే వచ్చాము. కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ శ్రీరాముల వారు, సీతాదేవి, లక్ష్మణ స్వామి వారు, అసలు సీతమ్మ తల్లి వారు, అక్కడ చూడ ఆంజనేయ స్వామి వారు, అసలు వేరే లెవెల్ అన్నమాట. ఇది ఎంట్రన్స్ సూపర్ ఉందన్నమాట. బాగా పెద్దగా ఉంది. ఒకసారి ఇక్కడ మరి మరొక వినాయక స్వామి వారి చెప్పాను కదండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయక స్వామి వారు విగ్రహం ఏర్పాటు చేసిన ప్రతి చోట కూడా డిఫరెంట్. ఈయన మా సీనియర్ చూడండి ఎంత చక్కగా నవ్వుతున్నారో, అసలు కల్మషం ఉండదు. మా ఫ్రెండ్ ఈయన మొత్తం అవన్నీ ఏది వదలకుండా తీర్థోత్సవాలు అని చెప్పి అన్నారు. చూడొచ్చు దేవాలయాలకి చూడండి అసలు డెకరేషన్ ఎలా చేశారు. ఇంకా చిన్న దేవాలయం కూడా ఉంది. ప్రతి చిన్నదానికి కూడా పచ్చని తోరణాలు, పచ్చని పూలు కట్టి అందంగా డెకరేట్ చేశారు. ప్రతి చోట కూడా భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా ప్రతి చోట పూజారి వారు మరి ఇక్కడ మీకు చూపిస్తాను. మీరు డైరెక్ట్గా చూడండి. వాళ్ళందరూ ఈ వీడియో చూసి దండం పెట్టుకోవచ్చండి. డైరెక్ట్గా వెళ్ళి చూడాలి, అంత జనంలో వెళ్ళి డైరెక్ట్గా చూడడం వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసి దర్శనం అయితే చేసుకోండి. దర్శనం చేసుకుని నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే మీకు ఫ్రీగా దర్శనం చేస్తున్నారు కనుక. ప్రతి చోట కూడా చెప్తాను కదండి, పూజారి వారు అందరూ కూడా దాతీయమ్మ అని చెప్పి అందరికీ చూపించి మా ఛానల్ జాతిని ఇంకా పెంచాలి అని చెప్పి ప్రతి చోట కూడా సపోర్ట్ చేశారు. డెకరేషన్ అయితే వేరే లెవెల్ అండి. అసలు ఈవెంట్ మొత్తం ఎవరికి ఇచ్చారు తెలియదు కదా. అసలు వేరే లెవెల్ డెకరేషన్లో వేరే లెవెల్ మామూలు కాదు. అన్నీ ఎదిరిపోతుంది అనమాట. ఎన్నో సిటీస్లో పెద్ద సిటీస్లో అటువంటిది మన గోదావరి జిల్లాలో పచ్చాగల్లో ఎంతలా చేయడం అనేది నిజంగా చాలా హైట్ అన్నమాట. లైటింగ్ కావాలో ఎక్కడ ఏం పెట్టాలో అంతా పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారం చేశారండి. నిజంగా ప్లానింగ్కి, ఆ డెడికేషన్కి ఇలాగా నిర్వహించినందుకు ఎన్ని రోజులు పట్టింది, అంత టైం పట్టింది, అంత శ్రమ పట్టారు. నిజంగా ఈ కార్యక్రమం నిర్వహించే వారికి నిజంగా పాదాలు వందనం చేయాలి. మీకు కనిపిస్తున్న లైటింగ్ దగ్గరికి వెళ్ళాలంటే అది కూడా చూపిస్తాను.
పక్కన ఈఫిల్ టవర్ లైటింగ్. అలా ఈ ఉత్సవాలకి లైటింగ్ హైలైట్ అయితే ఆ లైటింగ్ దగ్గర కూడా తీసుకెళ్ళి మీకు అలా ఆ లైటింగ్ కూడా చూపిస్తాను. మీరు చూస్తుంది కనకదుర్గ అమ్మవారి లైటింగ్. సూపర్ లైటింగ్ అనమాట, మామూలు కాదు. మీరు చూడొచ్చు. వెంకటేశ్వర స్వామివారు, అమ్మవారు, చూడండి ఒకసారి కనకదుర్గ అమ్మవారు, దుర్గమ్మ తల్లి. ఈ పక్కన మా ఈఫిల్ టవరు. సూపర్ లైటింగ్ అనమాట, మామూలు కాదు. ఇది అవుట్ సైడ్. లోపలికి వచ్చాము. ఇప్పుడు అసలైన మూమెంట్. అక్కడ సాంగ్స్ పాడుతున్నారు చూడండి, రోషన్లాల్ ఆర్కెస్ట్రా వారు. వీడియో తీస్తూ ఒక్కసారిగా కెమెరా తిప్పగానే మా జనరల్ మేనేజర్ వారు కనిపించారు. నేను షాక్ అయ్యాను. మా జనరల్ మేనేజర్ గారు, మా మేనేజర్ గారు, మా ప్రసన్న గారు ఎప్పుడు కూడా నాతో సరదాగా ఉంటే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు.
తీస్తూ ముందుకు వస్తుంటే ఇక్కడ మా సూర్యం గారు కనిపించారండి. సారు ఈ రోజు రోషన్లాల్ ఆర్కెస్ట్రాకి ఈయన స్పాన్సర్. ఈయన ఆహ్వానిస్తే మనం ఇక్కడికి వచ్చాము. ఈ ఫోటోలో మీకు కనిపిస్తుంది వివి వినాయక్ గారి బ్రదర్ సురేంద్ర గారు అండి. ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్ని ఈ ఫోటోలో కనిపిస్తున్నవారు. వీళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాలి. మొత్తానికి అంతా కంప్లీట్ చేసుకుని బయటకి అయితే వచ్చేసామండి. ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేసాము. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి లోకల్ వీడియోస్ కోసం ఛానల్ ఫాలో కండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. వీడియోని అయితే మీ కుటుంబ సభ్యులతో కలిసి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసి అందరూ హ్యాపీగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. పదికి నాలుగు కాగితాలు పెట్టేస్తారా?